సినిమా కథా రచన శ్రీ వేణు ఉడుగుల గారు మాట్లాడతారు. ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత. నీది నాది ఒకే కథ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగంలోకి దర్శకులుగా అడుగుపెట్టారు. ఈ సినిమా ఒక విభిన్న చిత్రంగా ఫిలిం క్రిటిక్స్ ప్రశంసల్ని అందుకున్నది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా మొబైల్ రింగ్ టోన్ కూడా ఈ సినిమాలోది, నీది నాది ఒకే కథలోనిది. ఎవరెవరు చేశారు అనగానే లైన్కి వస్తే లాస్ట్ నంబర్ వస్తుందంటే భయం 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 భయంగా ఉండేది. ఎప్పుడు వస్తుందా నా నంబర్ అని. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. 1 month క్రితము ఒక మీటింగ్ ఉంది, మీరు మాట్లాడాలి అన్నారు. ఓకే అని చెప్పాను. నిన్న కాశం సార్ ఫోన్ చేసి మీరు వస్తున్నారు కదా, గుర్తు చేయడం కోసం చేశాను అన్నాడు. కానీ నేను అంత మాట్లాడడం నాకు రాదు అన్నాను. పర్వాలేదు, నీకు వచ్చినట్టు మాట్లాడండి అన్నాడు. సర్లే, అందరు స్టూడెంట్స్ ఉంటున్నా మేనేజ్ చేద్దామని అనుకున్నాను. అయితే రెండో ప్రశ్న అడిగాను, సభలో కూర్చునే వాళ్ళు ఎవరు అంటే ఇంటర్మీడియట్ పిల్లల, డిగ్రీ పిల్లల, బయటి పిల్లల ఏంటి అని. అందరూ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారని చెప్పాడు. అప్ప సచ్చింది గొర్రె అనుకున్నాను. సార్ చాలా దారుణం సార్, సినిమా తీయడం తప్ప నాకు మాట్లాడడం నిజంగా రాదు. అంటే మీకు వచ్చినట్టు మాట్లాడండి, మీరు ఎలా మాట్లాడినా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, అంటే ఎలా డిజార్డర్లో మాట్లాడినా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు అని చెప్పారు. సో సో నేను ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలా కాకుండా మామూలు పంట పండించే రైతులాగా నాకు తెలిసిన 4 విషయాలు నేను మాట్లాడతాను. ఇది కథా రచన గురించి లోతైన విశ్లేషణ కాదు. నేను వేరే ఏం టెక్నిక్స్ ఏమి చెప్పడం లేదు, టూ అకాడమిక్గా నేను వెళ్ళటం లేదు. నాకు తెలిసిన విషయాల్ని మేము ముందు చెప్తాను. సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా, మీ అందరికీ తెలిసిన విషయమే. ఫిలిం మేకింగ్లో కథ ఇంకా బలమైనది. కథ ఎంత బలంగా ఉంటే, ఎంత శక్తివంతంగా కథ ఉంటే సినిమా అంత శక్తివంతంగా తయారవుతుంది. ప్రేక్షకుల హృదయాల్లోకి అంత సూటిగా, స్పష్టంగా వాళ్ళ హృదయాలలోకి వెళ్తుంది. సొసైటీకి ఒక రిఫ్లెక్షన్, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది, చాలా రకాల సంచలనాలకి పేరవుతుంది, సంచలనాలకి అదొక అడ్రస్ అవుతుంది ఫిలిం. అందుకని చాలా సంవత్సరాల క్రితమే, దాదాపుగా 104 సంవత్సరాల క్రితమే ఈ సినిమా అనేది చాలా శక్తివంతమైనది. ఈ సినిమా భవిష్యత్తులో ఈ సినిమా శాసిస్తుంది. కాబట్టి ఈ సినిమాకి ఒక సిలబస్ ఉండాలి, ఒక విధి విధానాలు ఉండాలి, ఒక అకాడమిక్ స్ట్రక్చర్ సినిమాకి ఉండాలి అని భావించింది స్టాలిన్, రష్యాలో. ఫస్ట్ ఫిలిం స్కూల్ 1919 మాస్కోలో ఫస్ట్ ఫిలిం స్కూల్ స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఎందుకంటే అందరూ అప్పుడు డ్రామాస్, షేక్స్పియర్, చాలా పోయిటరీ, ఒక అంటే స్టేజ్ థియేటర్ ఒక ఊపుతుంది. అలాంటి టైంలో ఈ సినిమా ఏం చేస్తుంది అని అనుకున్నారు. కానీ సినిమా తర్వాత ఎప్పుడైతే 1919లో మాస్కోలో ఫిలిం స్కూల్ ఎస్టాబ్లిష్ అయిందో, అప్పటికి ఓన్లీ ఒకే ఒక ఫిలిం మేకింగ్ మూమెంట్ ఉండేది, ఫ్రెంచ్ ఇంప్రెషనిజం అనేది. ఆ తర్వాతే జర్మన్ ఇంప్రెషనిజము, ఆ తర్వాతే డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్ మూమెంట్, ఆ తర్వాతే డాగ్మా 95 ఫిలిం మేకింగ్ మూమెంట్. ఇట్లా చాలా ఒక 22 ఫిలిం మేకింగ్ మూమెంట్స్ మనకి ప్రపంచంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక వ్యవస్థాగతమైనటువంటి,
ఒక ఒక పద్ధతిగా అంటే ఒక ఎడ్యుకేషన్గా దీన్ని మలచడం వలనే ఇదంతా ఈ ఫిలిం మేకింగ్ మూమెంట్లు రావడానికి ఆస్కారమైంది. ఈ ఫిలిం మేకింగ్ మూమెంట్స్ వల్ల సినిమాలో అంటే నెరేటివ్‌లో, టెక్నిక్‌లో, ప్లాట్‌లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. సో, ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావటం వల్ల సినిమా స్లోలీ ఇంకా ఎవాల్వ్ అవుతూ ఇంకా చాలా శక్తివంతంగా తయారైంది. ఇప్పుడు జనరల్‌గా మనము ప్లాట్ అంటాం. ప్లాట్ అంటే అందరికి తెలుసు కథాంశం. ఇక చాలా మంది కథల గురించి చెప్పారు. చాలా దగ్గరగా ఉంటుంది యాక్చువల్లీ. సినిమా కథకి, మిగతా కథలకి చాలా దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఏందంటే ఇందులో ఉన్నటువంటి విస్తృతత అందులో ఉండదు. ఎందుకంటే షార్ట్ స్టోరీ కాబట్టి. ఇదేమో చాలా లేయర్స్‌గా ఇందులో ప్లాట్‌లో సబ్ ప్లాట్ ఉండాలి. దగ్గు ప్రాబ్లమ్ ఉంది అందుకని భావిస్తున్నా. సో, మనం తీసుకునేటువంటి ప్లాట్ చాలా ఆహ్, సరళంగా, చాలా సింపుల్‌గా ఉండాలి సినిమాకి. సింపుల్‌గా ఉండటం అంటే ఆహ్, చాలా గాఢంగా ఉండటం, చాలా ఇంటెన్స్‌తో ఉండటం, చాలా లోతుగా ఉండాలి కథాంశం. ఎలా ఉండాలి అంటే, మనము తడిసిన కొమ్మని ఒకసారి అలా పట్టుకొని ఇలా దులిపితే ఎలా చినుకులు రాలుతాయో సీన్స్ అలా రాలాలి. అంత పొటెన్షియాలిటీ ప్లాట్‌లో, మెయిన్ ప్లాట్‌లో ఉండాలి. దానికి సినిమాలో దానికి తోడు సబ్ ప్లాట్ ఇంకొకటి జనరల్‌గా ఉంటుంది. ఈ సబ్ ప్లాట్‌లోనే మీరు ఐటెమ్ సాంగ్స్ చూస్తారు. ఈ సబ్ ప్లాట్‌లోనే లవ్ స్టోరీ చూస్తారు. ఈ సబ్ ప్లాట్‌లోనే కమెడియన్స్ వచ్చేది చూస్తారు. ఈ సబ్ ప్లాట్ అనేది సినిమా విజయానికి చాలా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. కానీ ఇప్పుడు అంత చిల్లరగా ఎవరు రాయటం లేదు. చాలా మారిపోయింది ఇప్పుడంతా. దాన్ని గూడా సబ్ ప్లాట్‌ని గూడా చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. సబ్ ప్లాట్‌లో ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి గుణం ఏంటంటే, మెయిన్ ప్లాట్‌లో వచ్చేటువంటి ఒక గ్రేట్ చేంజ్‌కి సబ్ ప్లాట్ ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేయాలి. ఇందులో జరిగే మార్పుకి అది దోహదపడాలి. ఒక ట్రాక్‌ని ఇంకొక ట్రాక్ కాంప్లిమెంట్ చేసుకునేలాగా ఉండాలి. అలాగే నెక్స్ట్ థీమ్స్. పాత్రలు. సో, క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ యొక్క పర్సనాలిటీస్‌కి ఆహ్, వాటికి ఒక విండోస్ లాగా డైలాగ్స్ పనిచేస్తాయి. అంటే ఏ క్యారెక్టర్ కూడా కథకు సంబంధం లేని క్యారెక్టర్ ఉండకూడదు. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఆర్క్ ఉండాలి. ఇవంతా నాకు తెలిసి మీరందరికీ ఇవన్నీ తెలిసిన విషయాలే కావచ్చు. బట్ మళ్ళీ నేను చెప్తున్నాను. రక్త మాంసాలు ఉన్నటువంటి పాత్రలు ఉండాలి. ఏ పాత్ర మాట్లాడేటువంటి డైలాగ్ అయినా ప్లాట్ మూవ్‌మెంట్ ఉండాలి. కథని ముందుకు తీసుకెళ్లే గుణము ప్రతి క్యారెక్టర్‌లో ఉండాలి. ఆ క్యారెక్టర్ మాట్లాడేటువంటి డైలాగ్‌లో ఉండాలి. ఈ డైలాగ్స్ ఇంకా చెప్పాలంటే యూరోప్‌లో సర్రియలిజం ప్రారంభమైనప్పుడు మాటలు కనిపించాలి, దృశ్యాలు వినిపించాలి అని రాసుకున్నారు. అంటే మాటలు ఎంత పొదుపుగా, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఇది పాత్రలు. ఎందుకంటే ఇది విజువల్ మీడియా కాబట్టి కేవలం ఆ విజువల్ పోయెట్రీ, ఆ మెటఫర్స్, తర్వాత సింబాలిక్ షాట్స్ ద్వారానే ఈ మనం చెప్పదలుచుకున్న విషయాన్ని పోయెటిక్‌గా చెప్తే అది చాలా సూటిగా వెళ్తుంది. హుందాగా ఉంటుంది సినిమా. చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటుంది. ప్రతీదీ పాత్రలు మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఈస్థెటికల్లీ చీప్‌గా ఉంటుంది. సో, అలాగే థీమ్స్. నేను చాలా ఎప్పుడు ఇట్లా రాసుకొని రాలేదు. మర్చిపోయాను ఇందులో పాత్రలు అంటే ఒక్కోసారి మనుషులే గాదు, జంతువులు గూడా ఉంటాయి. పక్షులు గూడా పాత్రలుగా ఉంటాయి. సింహాలుంటాయి, కుక్కలుంటాయి, పావురాలుంటాయి, చిలుకలుంటాయి, కాకులుంటాయి. 'బలగం' సినిమాలో కాకి గూడా ఒక పాత్ర. అలాగే 'అవతార్' సినిమాలో సముద్రం గూడా ఒక పాత్ర. అలాగే నేను తీసిన 'విరాటపురం' అనే సినిమాలో అడవి గూడా ఒక పాత్ర. ప్రతి దానికి ఒక
ఫిలాసఫికల్ అప్రోచ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతిదానికి ఆ అర్థము నిగూఢంగా ఉండొచ్చు, లేకపోతే అవుటర్ సర్ఫేస్లో కనిపించే దానిలా కూడా ఉండొచ్చు. ఆ తర్వాత థీమ్స్, ఫిలిం ఇంపాక్ట్ని కంట్రిబ్యూట్ చేస్తుంది థీమ్స్. ఈ థీమ్స్ కథలో నుంచి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. కథలోని నుంచి ఎక్స్ప్లోర్ చేస్తే ఈ థీమ్స్ వల్ల ఒక క్లాసిక్ అప్రోచ్ వస్తుంది, ఒక ఫిలాసఫికల్ అప్రోచ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాని సాహిత్య స్థాయికి ఈ థీమ్స్ తీసుకెళ్తాయి. సో ఎలా ఈ థీమ్స్ వల్ల ఏంటంటే ఒక ఆ, ఒక ఒక సెక్టార్ అంటే మీలాంటి ప్రేక్షకులకి ఒక ఇంటలెక్చువల్ స్టిమ్యులేషన్ కలుగుతుంది. ఫిలిం మేకర్కి ఆ కథకి అద్భుతమైనటువంటి గౌరవాన్ని తీసుకొస్తుంది ఇవి థీమ్స్. తర్వాత పేస్ ఆఫ్ ద ఫిలిం. పేస్ ఆఫ్ ద ఫిలిం అంటే మీకు ఐడియా ఉంటుంది. అంటే కథ మనము చెప్పే విధానం, అంటే మనం ఫాస్ట్గా చెప్తున్నామా, స్లోగా చెప్తున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ ఫిలిం మేకర్ ఉన్నాడు టార్కోవ్స్కీ. చాలా స్లోగా కెమెరా మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అలా శరత్ దగ్గర నుంచి సిద్ధారెడ్డి సార్ దగ్గర నుంచి అలా కెమెరా వెళ్తూ ఉంటుంది. అంటే ఒక హిప్నటైజ్ చేసేలాగా ఉంటుంది. ఆ కెమెరా ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అని మనం అలా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాము, అందులో లీనమవుతాము. ఆ కెమెరా మూమెంట్స్కి, ఆ క్యారెక్టర్ యొక్క సైకాలజీకి ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక కనెక్టివిటీ ఉంటుంది టార్కోవ్స్కీ ఫిలిమ్స్లో. వెరీ వెరీ స్లో, ఒక గ్రేట్ పోయిటరీ చదివినట్టుగా ఉంటుంది. అలాగే కొన్ని ఫిలిమ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. 24 ఫ్రేమ్స్ ఒక సెకండ్, చాలా ఫాస్ట్గా క్రాస్ కట్స్. ఇప్పుడు మనము కేజీఎఫ్ చూసామనుకోండి. కేజీఎఫ్లో అదొక ఒక ఒక మోడర్న్ నెరేటివ్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. మా ఇంట్లో మా పాప ఏం చేస్తుంది, మా ఆఫీస్లో మా అసిస్టెంట్స్ ఏం చేస్తున్నారు, ఏకకాలంలో చూపించే ఒక క్రాస్ కట్స్ ప్యారలర్ నెరేటివ్ టూల్ అని అంటాం. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏ మాత్రం స్లో చేసినా కూడా వాడు దొరికిపోతాడు మనకి. ఇక్కడ ఏ పేస్లో నేను మాట్లాడుతున్నానో, ఇక్కడ నేను స్లోగా మాట్లాడుతానా, లేదంటే నేను ఒకవేళ ఫాస్ట్గా అగ్రెసివ్గా ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, నెక్స్ట్ వచ్చే కట్లో కూడా అక్కడ ఆఫీస్లో జరిగే ఏదైనా గొడవ అవుతుండొచ్చు, లేకపోతే అక్కడ కూడా ఒక అగ్రెసివ్ టోన్ మెయింటైన్ అవుతా ఉంటుంది. సో ఈ పేస్ వల్ల ఫస్ట్ సీన్లోనే ఈ పేస్తోని ప్రేక్షకుడిని మనము ఫిక్స్ చేస్తాం. నా సినిమా ఇలా ఉండబోతుంది, నువ్వు చచ్చినట్టుగా ఇలా చూడాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి కాలేజీకి వెళ్తుంది అనేది చెప్పాలనుకుంటే, సూర్యోదయం అయింది, పక్షులు ఎగురుతున్నాయి, పేపర్ వాడు పేపర్ వేస్తున్నాడు, పాలవాడు పాలేస్తున్నాడు, అన్ని షార్ట్స్ స్లోగా వేస్తూ, ఇప్పుడు ఒకడు స్నానం చేస్తా ఉన్నాడు, తుడుచుకుంటున్నాడు, సోప్ పెట్టుకుంటున్నాడు, తుడుచుకుంటున్నాడు, పౌడర్ వేసుకుంటున్నాడు, ఇన్ని షాట్లు స్లోగా వేసి ఇప్పుడు వాడు కాలేజీకి వెళ్తున్నాడు. జనరల్గా ఒక షార్ట్తో కూడా మనం చెప్పవచ్చు. కానీ ఏంటంటే మనము ప్రేక్షకుడిని మనలోకి, అంటే మన స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసే విధానం, నా కథ ఇలా ఉండబోతుంది అని మనం ఫిక్స్ చేసే విధానమే పేసింగ్. వెరీ ఇంపార్టెంట్. ఈ పేసింగ్లో మెయిన్ చేంజ్ ఈక్వల్ టు స్టోరీ. ఈ పేసింగ్లోనే, అంటే మనం జనరల్గా స్టోరీ సినిమా దాంట్లో చేంజ్ ఈక్వల్ టు స్టోరీ, స్టోరీ ఈక్వల్ టు చేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకలా మారటం అనేది కథ. మారే ప్రాసెస్లో జరిగే సంఘర్షణ మనకి చాలా కీలకమైనది. అది సీతాకోక చిలుకలా మారకుండా ఎదురయ్యే అవరోధాలు యాంటోగనిజం. అది స్ట్రగుల్ అవుతూ మారడానికి ప్రయత్నించే అది ప్రొటాగనిజం. అలా మారడానికి
కావలసిన ఎనర్జీ దీనిలో లేకపోయినా అది మారకుండా అడ్డుకోవడానికి కావాల్సిన అవరోధం లేకుండా కూడా స్టోరీ చాలా వీక్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనము ఆ, క్రోడీకరించేటువంటి తాత్వికత కావచ్చు, లేకపోతే మనము విజువల్ ద్వారా ఇచ్చేటువంటి డెఫినేషన్స్ కావచ్చు, దీన్ని ఒక ఆ, ఉన్నతమైనటువంటి కథగా మనము అర్థం చేసుకోవచ్చు. సో ఆ, ఇలా ఆ, చాలా ఈ ప్రాసెస్లో జరిగేటువంటి ఛాలెంజెస్. ఎంత టైం అయింది? యా. సో ఈ ప్రాసెస్లో జరిగేటువంటి ఛాలెంజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ, ఒక రియల్ ఇన్సిడెంట్ని మనం తీసుకున్నాం అనుకోండి. ఆ రియల్ ఇన్సిడెంట్ని తీసుకున్నప్పుడు దాని మీద మనం చేసేటువంటి రీసెర్చ్ కావచ్చు. రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక విరాట పర్వం మీ అందరికీ తెలుసు. ఒక రియల్ ఇన్సిడెంట్ మీద నేను ఫిలిం చేయడం జరిగింది. చాలా మందిని నేను కలిశాను. చాలా మందితోని నేను నోట్స్ తీసుకున్నాను. చాలా మంది దగ్గర నుంచి నేను దాన్ని ఏమంటారు, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి కథ చాలా ఫలవంతంగా, చాలా ఇంకా పొటెన్షియల్గా వస్తుంది. కాకపోతే రియల్ ఇన్సిడెంట్ని తీసుకునేటప్పుడు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, మనము రియాలిటీకి లాయల్గా ఉండాలా కథకుడు, లేదా సినిమా ఫిక్షన్కి రాయల్టీగా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒకవేళ కనుక రియల్గా జరిగింది అంటే, మనం రియల్గా జరిగినట్టు తీయకపోతే జనాలు ఏమనుకుంటారో అనేటువంటిది ఒక బాధ. అలా తీస్తే మనకి సినిమా కమర్షియల్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలా కాకుండా పూర్తిగా దాన్ని బేస్ చేసుకొని మనము ఫిక్షన్గా తీస్తే అది బయట మళ్ళీ ఇంకా ఎలాంటి వస్తాయని ఒక ఇబ్బందులు ఉంటాయి. సో దీన్ని చాలా బ్యాలెన్స్ చేస్తూ తీయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చాలా వరకు కంటెంట్లో మనకి చాలా చేంజెస్ కంటెంట్లో వచ్చినాయి. ఇప్పుడు మనము ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. అంటే ఏ ఎమోషనల్ అంటే అంటే ఎనీథింగ్ అంటే ఎలాంటి కథ అయినా ఇప్పుడు మనం చెప్పేటువంటి సౌకర్యం మనకు కలిగింది. మనకి 90s మనకి డిజిటలైజేషన్ అయిన తర్వాత డాగ్మా 95 ఫిలిం మేకింగ్ మూమెంట్ అని ఒకటి 95లో వచ్చింది. ఆ 95 తర్వాత డిజిటలైజేషన్ అయింది. అది చాలా గ్రేట్ చేంజెస్ ఫిలిం మేకింగ్లో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ద ఏజ్ ఆఫ్ స్ట్రీమింగ్ ఎరా అంటున్నాం మనం. ఇది 2018లో మనకు వచ్చింది, రీచ్ అయింది. కంప్లీట్గా ఓటీటీస్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఇంతకుముందు కథని పెట్టుబడి నిర్ణయించేది. ఇప్పుడు కథ పెట్టుబడిని నిర్ణయించే స్థాయికి సినిమా వచ్చింది. సో ఎలాంటి కంటెంట్ అయినా కూడా, ఇంతకుముందు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అనగానే మనం ఎలాంటి సంక్రాంతిని చూసాం, పండుగలు అనగానే మనం ఎలాంటి పండుగలను చూసాం. కేవలం ఒక సెక్టర్కి సంబంధించిన జనాల యొక్క పండుగల్ని, వాళ్ళ సంస్కృతిని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు కంటెంట్ యొక్క ప్రాముఖ్యత పెరిగిన తర్వాత ఒక సబాల్టర్న్ కంటెంట్ కి ఒక గ్రేట్ దాన్ని ఏమంటారు, డోర్స్ ఓపెన్ అయినాయి. సో ఇప్పుడు మంచి కంటెంట్ని చాలా మంది చూస్తున్నారు. జనాలు కూడా ఏది పడితే తీసి దిస్ ఇస్ ఆర్ట్ ఫిలిం అంటే మొహాన కొడతాడు. అలానే ఏది పడితే తీసి కమర్షియల్ అన్నా కూడా తీసి అవతల కొడతారు. సో జనాలు చాలా ఫిలిం లిటరసీ తీసే వాళ్ళకంటే జనాలకే ఎక్కువ ఫిలిం లిటరసీ ఇప్పుడు వచ్చింది, బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రీమింగ్ ఎరా. కాబట్టి మనం ఇంకా మంచి సినిమాలు రావాలి. మీలాంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయండి ఫిలిం మేకింగ్ వైపు. ఇలాంటి ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా, ఏదైనా ఫిలిం మేకింగ్ డిప్లొమా లాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.